నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు పెందుర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అదీప్. నమస్తే. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? నాకు తెలిసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా ప్రచారం అంటుండేది ఈ రోజు మొదలవలే. 2 సంవత్సరాల క్రితం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గడపకి కూడా మమ్మల్ని పంపించి మేము ప్రభుత్వం చేసినటువంటి మంచిని వాళ్ళకి తెలియజేయడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కష్టాలని తెలుసుకునేటువంటి కార్యక్రమం కూడా చేశారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నాం. ఈ రోజు కూడా గత ప్రభుత్వాలలోగా గత శాసనసభ్యులాగా గెలిచిన తర్వాత ఏసీ కారుల్లోని లేని ఇళ్లలో కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. నిత్యం ప్రజల్లో ఉన్నాం. ప్రజలు కరోనా టైం నుంచి అందరూ కూడా అందుబాటులో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు ఎందుకంటే సహజంగా ఒక ఎన్నికలు 5 సంవత్సరాలు అయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఎంతో కొంత భయం, సంకోచం అన్నటువంటిది నాయకుల్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నామా లేదా అనేటువంటి ఒక భయం అన్నటువంటి ఉంటుంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు. ఏ రకంగా అంటే ఎక్కడా కూడా ఏదైతే నవరత్నాలు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకున్నాం. ఇవాళ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది చేశాం, మా వల్ల మీకు మంచి జరిగితేనే మమ్మల్ని గెలిపించండి అనేటువంటి ఈ విధంగా మేము డిమాండ్ చేసి మాకు ఎందుకు ఓటు వేయరు అని అడిగేటువంటి హక్కుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించారు. చాలా చక్కగా అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే నాయకులు ఎట్లా ఉన్నా సరే ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఏ గ్రామంలోకి వెళ్ళినా హారతులతో పూలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా జరుగుతుంది అంటున్నది మన అందరికి కూడా తెలుసు. ఇవాళ పోర్ట్స్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, వాళ్ళ పోలవరం ప్రాజెక్టు చివరి స్థాయికి వచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. పెందుర్తి నియోజకవర్గంలో మాత్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సుమారుగా 2000 కోట్ల పైచిలకు సంక్షేమ కార్యక్రమాలకి నిధులు వెచ్చించినప్పటికీ కూడా అభివృద్ధి కూడా పెద్దపీట వేశాం. ఎప్పుడు 20-30 సంవత్సరాల్లో జరగలేనటువంటి విధంగా ఇవాళ యూపీహెచ్సీలు చూసుకోండి. ఇవాళ గత 10 సంవత్సరాల్లో ఒక్క కొత్త హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేకపోతే ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 8 యూపీహెచ్సీ సెంటర్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 10 బెడెడ్ హాస్పిటల్స్ ని ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం కానివ్వండి, 8 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కాలేజ్ అదనపు బిల్డింగ్ ని శాంక్షన్ చేయడం, దాన్ని పూర్తి చేయడం, ఓపెనింగ్ చేసుకోవడం కార్యక్రమం కానివ్వండి. ఇంకా మనం అట్లా చూసుకుంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ పెందుర్తి హాస్పిటల్ని 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇంకా రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఏదైతే హైవేకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో సరిపేల దగ్గర రింగ్ ఇబ్బంది లేకుండా మరి ఆ హైవేని కంప్లీట్ చేస్తాం. అదే రకంగా ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోకెమికల్ యూనివర్సిటీకి కూడా అడ్డంకులు ఉండి అది షిఫ్ట్ అయిపోతుంది అన్నటువంటి తరుణంలో మళ్ళీ రైతులందరితో కూడా మాట్లాడి అది కూడా చేస్తున్నాం. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి, సంక్షేమం కూడా చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అనుకున్న స్థాయిలో ఈ 5 ఏళ్లలో ప్రజలకు అందాయంటారా? ఖచ్చితంగా. ఎక్కడా కూడా మీరు చూడండి, నేను గడప గడపకి తిరిగాం కాబట్టి చెప్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందాయి కాబట్టి వాళ్ళు మాకు ఈ రకమైన గౌరవం ప్రజల్లోకి వెళ్తే వస్తుంది. నిజంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవ్వలేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ 2014, 2019 మేనిఫెస్టో పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళమనండి. వాళ్ళు నెట్లోంచి డిలీట్ చేసినటువంటి సందర్భం. కానీ ఈ రోజు మేము నవరత్నాల్లో ఏవైతే పాటించామో ప్రతి హామీ నిలబెట్టుకున్నామని చెప్పి ధైర్యంగా వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీరే చూస్తున్నారు, ఎక్కడా కూడా అసంతృప్తి అనేటువంటిది లేదు. వాళ్ళ నాయకులు కొంతమంది ఇటు అటు ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా మేలు పొందాం, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తామనేటువంటి నమ్మకంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు ఈ సింహాచల భూములకు సంబంధించి ఎలాంటి పరిష్కారం చూపారు? పంచగ్రామాల భూ సమస్య అనేటువంటిది గతంలో ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. నేను ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీని మీద నిరాహార దీక్షలు చేయడం కానివ్వండి, పాదయాత్రలు చేయడం కానీ చేశాం. అయితే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా ఒక జీవో తీసుకొచ్చి ఏదో ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేసింది. కానీ ఎక్కడా కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చినటువంటి జీవోలో దేవస్థానం తాలూకా భూముల విలువకి వీళ్ళు ఇచ్చేటువంటి విలువకి 2000 కోట్ల రూపాయలు తేడా ఉంది. ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు, దాన్ని ఏ కోర్టు అయినా ఎవరైనా సరే. అయితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అసెంబ్లీలో మాట్లాడేటువంటి మొట్టమొదటి అవకాశాన్ని పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే దాని మీద ఒక కమిటీ వేసి పూర్తి అధ్యయనం చేసి ఏదైతే ఈ రోజు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి నిర్ణయం సుమారుగా 259 ఎకరాలు జీవీఎంసీ పరిధిలో 2000 కోట్ల రూపాయల విలువ చేసిన అదనపు ఆస్తిని ఇవాళ దేవస్థానానికి ఇచ్చి ఈ అంశాన్ని పరిష్కరించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా అయిపోయి ప్రజలందరికీ కూడా ఈ విషయం కూడా తెలుసు. రేపు కోర్టు ఎప్పుడైతే దీన్ని బెంచ్ మీదకి అడ్మిట్ చేస్తుందో మరుక్షణమే ఈ అంశం కూడా క్లియర్ అవుతుంది. ప్రజలు మరి కొంచెం కాలం, ఇంతకాలం ఓపిక పట్టారు, మాకు 2-3 నెలలు ఓపిక పడితే ఖచ్చితంగా ఈ సమస్య కూడా పూర్తి అవుతుంది. పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి దీన్ని ఒక
చివరి దశకు తీసుకొచ్చాము. 2,000 కోట్ల రూపాయల అదనపు భూమిని వాళ్ళ జీవీఎంసీ పరిధిలో దేవడం అంటే చిన్న విషయం కాదు. అటువంటి గొప్ప నిర్ణయం కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కేవలం ఈ ప్రజలు పంచగ్రామాల సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఆ ఇబ్బందులు తొలగించడానికి. అదీప్ రాజ్కి ఈ ఎన్నికల్లో మళ్ళీ టికెట్ రాకుండా అడ్డుకోవడానికి సొంత పార్టీలోనే కొన్ని గ్రూపులు అంటూ ప్రయత్నం చేశాయి. ఈ గ్రూప్ వార్ నడుస్తుందా ఇక్కడ వైసీపీలో? అంటే ఇది మీరు అన్నటువంటి మాటలో చిన్న కరెక్షన్. ఇక్కడ సొంత పార్టీలోనే గ్రూపులుగా ఫార్మ్ అయ్యి చేయాల్సినటువంటి అవసరం అయితే ఎవరికి కూడా లేదు. అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లా ఉన్నాం. అయితే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దానికి 2-3 పోటీ పడడం అనేటువంటి తప్పులేదు. ఎవరికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఒక అవకాశం వస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనకేమైనా ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయేమో అన్న దాని మీద వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. కనీసం కేవలం వాళ్ళ ప్రయత్నం వరకు వాళ్ళు చేసుకున్నారు. అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళు పనిచేస్తున్నాం. అందులో తప్పేం లేదు. ఏదైనా మనకి ఒక అవకాశం దొరికింది అంటే మనిషి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసుకుంటారు. ఆ మాత్రం దాన్ని ప్రయత్నం చేయడమే తప్పు, నేను ఒక్కడనే ఉండాలి అంటే అది జరిగేటువంటి పని కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్గా ఉన్నటువంటి సర్వీస్ బట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ అందరం కూడా చక్కగా ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు పనిచేసుకున్నారు. ఇప్పుడు మీ పైన పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ ఒకప్పుడు వైసీపీ నుంచే ఇక్కడ పోటీ చేయడానికి ట్రై చేశారు టికెట్ కోసం. ఇప్పుడు అదే వ్యక్తి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. పోటీ ఎలా ఉండబోతోంది? ఇవాళ మీరు చూస్తే నేను 2006లో మొట్టమొదటిసారిగా సర్పంచ్ అయ్యాను. ఆ తర్వాత జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా తాత ముత్తాతల నుంచి ఎవరు రాజకీయాల్లో లేరు, యాన్సిస్టర్స్ నుంచి కూడా. సొంతంగా నేను స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఆ ఫ్యామిలీతో నేను నా జర్నీ కొనసాగించడం జరిగింది. నేను చచ్చినా బ్రతికినా గెలిచినా ఓడినా నా రాజకీయ జీవితం అటువంటిది ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే. కానీ ఇవాళ నాకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే పోటీ చేస్తున్నారో పంచకర్ల రమేష్ బాబు గారు మీరు చెప్పినట్టు, ఆయన ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ రోజు ఏ నియోజకవర్గంలో ఉంటారో తెలియదు, ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. 10 సంవత్సరాలు అయిందండి పెందుర్తి నియోజక ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసి. ఈరోజు మళ్ళీ కరోనా కష్ట సమయంలో వీళ్ళు ఎవరైనా కనబడ్డారా? ఇవాళ మేము సొంత నిధులతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసాం, హాస్పిటల్స్ చేసాం. ఈరోజు ఆ మనిషి ఏమయ్యారు? 10 సంవత్సరాలు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి సొంతంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పనులు చేసుకోవడం, కబ్జాలు, క్వారీలు, తవ్వకాలు చేసుకోవడం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇవాళ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి రావడం. ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఎవరిన్ని పార్టీలు ఎంతమందితో కుమ్మక్కయ్యి వచ్చినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పొత్తు నేరుగా ప్రజలతోనే. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. అదీప్ గారు, ఇప్పుడు మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పంచకర్ల రమేష్ ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదీప్ చిన్నపిల్లాడు, కార్ల వెంట పరిగెత్తేవాడు, అతనిపై ఇప్పుడు నేను పోటీ చేస్తున్నానంటూ కూడా మొన్న విమర్శించారు. జనరల్గా ఆయన తప్పు లేదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక పార్టీ అయితే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు గుర్తుంటాయి. 10 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. మళ్ళీ 2-3 నియోజకవర్గాలు 2-3 పార్టీలు మారి తిరిగి వచ్చేసరికి మరి కొంత మతిమరుపు ఏమైనా ఆయనకి పెరిగిందేమో నాకైతే అర్థం కాదు. కానీ ఒకటి పంచకర్ల రమేష్ బాబు గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు, మీరు రాజకీయాల్లోకి వచ్చేసరికి 2009లో మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి అప్పటికే నేను 3000 ఓట్లు ఉన్నటువంటి ఒక మేజర్ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్ని. నేను ఒక విశాఖపట్నం రూరల్ జిల్లా 10 నియోజకవర్గాలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను అప్పటికి. తర్వాత ఇంక కార్లు అంటారా, ఒకళ్ళ కార్ల కింద పరిగెట్టాల్సిన అవసరం నాకైతే లేదు. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఆశీస్సులతో అన్ని కూడా చక్కగా ఐఎమ్ బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. మీరు పరిగెట్టాలి కార్ల వెనక. ఏ రోజు ఏ పార్టీ కారినా ఏ నాయకుడి వెనకాతలు పరిగెట్టాలో తెలియదు. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు పరిగెట్టాలి, ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు పరిగెట్టాలి, ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు పరిగెడతారు, మళ్ళీ ఇంకొక రోజు ఇంకో పార్టీ వెనకాతలు పరిగెడతారు. మాకు అలాంటి అవసరం లేదు. ఏ కార్ల వెనకాతల మీలాంటి వాళ్ళ వెనకాతలు అసలు పరిగెట్టాల్సిన అవసరం లేదు. మేము పరిగెట్టాల్సి వస్తే ప్రజల తాలూకు కష్టాలు తీర్చడానికి ఆ సమస్య మీద పరిగెడతాం, కానీ మీలా వెనకాతలు పరిగెట్టాల్సిన అవసరం లేదు. మాట్లాడినప్పుడు కొంత మీరు కూడా అన్ని ఆలోచన చేసుకొని మాట్లాడాలి. మీలాగా మాట్లాడేటటువంటి విజ్ఞత, అటువంటి మాటలు మాట్లాడేటువంటి సంస్కారం మాకైతే లేదు. విశాఖను ఆనుకొని ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఈ నియోజకవర్గ పరిధిలోకి చాలా వరకు వస్తుంటాయి. అసలు అంటే ఒకవైపు జీవీఎంసీ వరకు మాత్రమే అభివృద్ధి జరిగింది, ఈ రూరల్ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదనేది టీడీపీ వాదన. ఈ రోజు మీరు ప్రతి గ్రామంలోకి ఒకసారి వెళ్ళండి, ఏ గ్రామం అయినా తీసుకోండి. ఆ గ్రామంలోకి వెళ్ళేసరికి మనకి ఏం కనబడుతున్నాయి? ఒక గ్రామంలోకి అడుగు పెట్టగానే ఒక సచివాలయం బిల్డింగ్. వాళ్ళు రైతులందరూ కూడా ఎరువుల కోసం, విత్తనాల కోసం, గతంలో ధాన్యం అమ్ముకోవడం కోసం, కొనుక్కోవడం కోసం
మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి గంటలు ఒక రోజు 2 రోజులు పనులు మానుకునేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలోనే వాళ్ళకి అన్ని రైతులకు సంబంధించిన అన్ని సేవలు అందించేటువంటి విధానం, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ఆ గ్రామంలోనే వాళ్ళకి నిత్యం వైద్యం అందించి సుమారుగా 150 రకాల మందులు ఆ ప్రాంతంలోనే ఆ గ్రామంలోనే వారికి అందించడం కానీ, నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందినటువంటి స్కూల్స్ చూసుకోండి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, 2019 ఎన్నికల్లో మీరు ఓటు వేయడానికి వెళ్ళారు ఆ స్కూల్లో, అదే స్కూల్లో మళ్ళీ వాళ్ళు 2024లో మీరు ఓటు వేయడానికి వెళ్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా చూడండి, మీకే అభివృద్ధి అంటే ఏంటని కనబడుతుంది. ఈరోజు అన్ని రకాలుగా కూడా ఫార్మా కంపెనీస్ కూడా, ఎడిషనల్ ఫార్మా కంపెనీస్ సుమారుగా 8 కంపెనీస్ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెచ్చుకోగలిగాం. అంతేకాకుండా పాత రోడ్డు నుంచి గుల్లిపల్లి వెళ్ళేటువంటి రోడ్డు కొన్ని దశాబ్దాలుగా ప్రజల తాలూకా కళ ఇవాళ 9,80,00,000 రూపాయలు గుడా నిధుల నుంచి తెచ్చి ఆ రోడ్డును కూడా డెవలప్ చేసుకున్నాం. గ్రామాల్లో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలు. కావాలంటే రమ్మనండి, ఎనీ టైం ఇవాళ మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ నిమిషంలో మీరు వచ్చినా సరే మేము రెడీగా ఉన్నాం. గ్రామాల్లోనే అర్బన్ కానీ రూరల్ కానీ మేము చేసినటువంటి అభివృద్ధిని మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా? ఇవాళ కాలనీలే నిర్మించి ఒక్కొక్క గ్రామంలోని కూడా 200-300 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒక నూతనమైనటువంటి కాలనీలే అభివృద్ధి చేశాం మేము అంటే ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అలాగే పెందుర్తిలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారంటారా? ఖచ్చితంగా ప్రజలు అన్నటువంటి అన్ని కూడా గుర్తిస్తూనే ఉంటారు, వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి సరైనటువంటి సమయం వచ్చినప్పుడు ఏ రకంగా వాళ్ళకి ఓటు ద్వారా వాళ్ళ ఆనందాన్ని కానీ వాళ్ళు పొందినటువంటి సంతోషాన్ని కానీ వాళ్ళే చాటుకుంటారు. ఎక్కడో మేము చేయలేనిది చేశామని చెప్పేటువంటి కార్యక్రమం కాదు. వాళ్ళు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఇందాక నేను చెప్పినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కనబడుతుంది. జీవీఎంసీ పరిధిలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయలతో రోడ్స్ కానీ ఎప్పుడు నుంచి కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్స్ను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా చక్కగా కోట్ల రూపాయలు పెట్టి చేయడం అన్నటువంటి జరిగింది. గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అప్పుడు మీ నియోజక పరిధి కాకపోయినా కూడా మీరు అందరికంటే ముందు అక్కడికి చేరుకున్నారు. అంటే అక్కడున్న ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పించింది, ఎలాంటి భద్రత కల్పించింది? ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన అనేటువంటిది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఆ కంపెనీ అక్కడ ఉండడం, మేము కూడా అదే ప్రాంతంలో చదువుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అలాంటి తెల్లవారుజామున ఇటువంటి ఒక సంఘటన జరిగింది అని తెలియగానే హుటాహుటిన ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా సీఎంఓ కూడా తీసుకెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా తరలించేటువంటి కార్యక్రమం చేయడం కూడా జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు తీసుకోలేనటువంటి విధంగా ఆ మృతి చెందినటువంటి కుటుంబాలకి సుమారుగా ₹1,00,000 కోటి రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం అటువంటిది చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మనోధైర్యం, ఈ కుటుంబం ఈ ప్రభుత్వం ఈ కుటుంబాలన్నింటినీ కూడా అండగా ఉంది అనేటువంటి ఒక మనోధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా కొనియాడడం కూడా జరిగింది. మీరు 2019లో సీనియర్ నాయకుడైన బండారు సత్యనారాయణ మూర్తిని ఓడించారు. ఎలాంటి వ్యూహం అమలు పరిచారు? ఈ ఎన్నికల్లో కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మా ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి వాళ్ళు మా అందరినీ కూడా మేమందరం కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎంతమంది నాయకులు కాదు కదా, శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎంతమంది ఏకమైనప్పటికీ కూడా ఇవాళ మా పొత్తు అనేటువంటిది నేరుగా ప్రజలతో ఉంది. కాబట్టి ప్రజల దగ్గరికి మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మా ప్రభుత్వం వాళ్ళు మీకు మంచి జరిగింది, మీకు మంచి జరిగితేనే వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి ప్రజల తాలూకా ఎంతమంది నాయకులైనా ఏకమైనా ప్రజల తాలూకా ఆశీస్సులే మాకు శ్రీరామ్ రక్షగా మమ్మల్ని గెలిపిస్తాయన్నటువంటి నమ్మకంతో పోటీ చేస్తున్నాం. మొన్న సీఎం జగన్ గారు కూడా మిమ్మల్ని అదీప్ పొట్టివాడైనా సరే చాలా గట్టివాడంటూ కూడా చెప్పారు. అంటే ఏంటి అదీప్ రాజులో ఉన్న క్యాలిబర్ ఏంటి? జనరల్ గా నాకున్నటువంటి మెంటాలిటీ ఏంటంటే అన్న, ఎవరిని నోరు తెరిచి రా ఒరే అనేటువంటి మాట కూడా నా నోట్లోంచి రాదు. ఎవరినైనా నవ్వుతూ పలకరించుకొని వెళ్ళిపోవడం, అవకాశం ఉంటే నాకు వీలైనంత వరకు మంచి చేయడం, లేకపోతే నా పని నేను చూసుకోవడం తప్ప ఎవరికి కూడా చెడు చేయాలనేటువంటి ఆలోచన అయితే నాకు ఉండదు. ఏదో జబర్దస్త్గా వెళ్ళడం కానీ గట్టిగా మాట్లాడి గొడవలకి వెళ్ళేటువంటి ఆ సంస్కృతి కూడా నా దగ్గర ఎక్కడా కూడా లేదు. ఓ ప్రశాంతమైనటువంటి వాతావరణం వెళ్తూ ఉంటాను. ఏదున్నా సరే ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని ఆ రకంగా ఎలక్షన్ చేసుకొని వెళ్తుంటాం. కాబట్టి మరి ఇవాళ దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఇవాళ ఉన్నాయి మా అందరికీ కూడా. ఎందుకంటే మేము ఇవాళ ఓన్లీ 10%, 90% జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ ఇవాళ మా వెనకాతలు ఉంది. కాబట్టి ధైర్యంగా మేము ముందుకెళ్తున్నాం. అలాగే 151 మంది ఎమ్మెల్యేల్లో కూడా అతి చిన్న వయసు కలిగిన మీకు సీఎం జగన్ సహకారం ఎలా ఉన్నింది 5 ఏళ్లలో? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు అది ప్రాజెస్ నథింగ్. ఆయనకి మొదటి నుంచి కూడా ఏదైతే Day 1 2007 నుంచి కూడా ఆయనతో ఫాలో అవుతున్నాను, అదే దీంతో ఆయన కూడా లాయల్టీకి కూడా
గుర్తింపిచ్చి మళ్ళీ నాకు బ్యాకప్ ఇచ్చి ఏం పర్వాలేదు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళని చెప్పి నన్ను అవుట్రేట్గా సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తే అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలుపొందబోతున్నాం. రాజకీయాల్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఇవాళ నాకు రాజకీయంగా నాకు అన్ని రకాలుగా కూడా ఆయన నాకు సపోర్ట్ చేయడం ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది వాస్తవం. అయితే నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇటువంటి సందర్భాల్లో కూడా కష్టకాలంలో కూడా నేను నిలబడగలిగానంటే గాడ్ ఫాదర్ ఈజ్ నో వన్, పొలిటికల్గా కాదు కానీ మా ఫాదరే, మా నాన్నగారు అన్నరెడ్డి సత్యనారాయణ గారు. ఆయన ఆశీస్సులు, ఆయన బ్లెస్సింగ్స్ ఈ రోజుకి కూడా ఒక చిన్నపిల్లాన్ని చూసినట్టుగా చూసుకుంటూ ప్రతిదీ కూడా బ్యాకప్ ఇస్తూ ధైర్యంగా ముందుకెళ్ళమని చెప్పేటువంటి వ్యక్తి ఆయన. పరోక్షంగా ఆయన వెనకాతలు నిలబడడం వల్ల ఇవాళ ఈ స్థాయిలో కూడా నేను ఉన్నాను. పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంలో ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో మిగతా అన్ని నియోజకవర్గాల కంటే కూడా పెందుర్తిలోనే ఎక్కువగా శాంక్షన్ చేశారు సీఎం జగన్. ఎందుకు ఆ ప్రత్యేకం ఏంటి? అదీప్ రాజు మీద ఒక ప్రేమనా, అభిమానమా? నా అదృష్టం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాయకుడు. ఎందుకంటే మేమంతా ఆయన అంటే మాకు ఎంత అభిమానం అంటే, అభిమాన స్టార్ కోసం ఏ రకంగా అయితే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారో ఇవాళ మేము కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆ రకమైనటువంటి ఒక ఎమోషన్, ఒక బాండింగ్ అనేటువంటిది మాకు ఉంటుంది. మరి నిజంగా అదృష్టం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చేయొచ్చు ఆ కార్యక్రమం, ఇళ్ల పట్టాల కార్యక్రమం. కానీ ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో పైడివాడ అగ్రహారంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఇవాళ మరొకటి నేను విషయం చెప్పాలి. యాక్చువల్లీ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సుమారుగా 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు బయట ప్రాంతాల నుంచి, ఇప్పుడు విశాఖపట్నం అర్బన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సుమారుగా 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒక గ్రామాలు అంటున్నారు అందరూ, గ్రామాలు కాదు, పంచాయతీలు కాదు, ఒక పైడివాడ అగ్రహారంలోనే 11,000 ఇల్లులు, ఇంటికి ముగ్గురు అనుకున్నా 33,000, అంటే అక్కడే ఒక మండలాన్నే తయారు చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్, ఇప్పుడు అక్కడ అంతమంది జనాభా వచ్చారంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పెరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెందుర్తి నియోజకవర్గం అంటేనే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మరోవైపేమో కూటమిగా 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఇటువైపేమో వైసీపీ మాత్రమే ఉంది. ఏంటి ఆ గెలుపుపై ఎలాంటి కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారు? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామండి. 100% కుల మత భేదాలు అనేటువంటి చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. కాబట్టి మేము ఇవాళ ఎంతమంది ఇందాక నేను చెప్పినట్టు ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎన్ని కూటములుగా వచ్చినా సరే ఇవాళ మేము సింగిల్గా వెళ్తున్నామని అంటున్నారు. కానీ ఇవాళ మేము అందరికన్నా పెద్ద పొత్తులో మేమే ఉన్నాం. మేము నేరుగా ప్రజలతో పొత్తులో ఉన్నాం, నాయకులతో కాదు. కాబట్టి ప్రజల తాలూకా ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళు పొందినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే వాళ్ళు శ్రీరామ రక్షగా నిలబడి మా అందరినీ కూడా గెలిపిస్తాయన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. సీఎం జగన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. అంటే నవరత్నాలనే మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇది వైసీపీ గెలుపుకు దోహదపడుతుందా? గత మేనిఫెస్టో కొనసాగింపు చేసినా సరే ప్రజలందరూ కూడా ఇవాళ ధైర్యంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ అమ్మఒడి పెంచేటువంటి కార్యక్రమం కానివ్వండి, అదే రకంగా ఇవాళ పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమం కానివ్వండి, రైతు భరోసా పెంచేటువంటి కార్యక్రమం కానివ్వండి, వీటితో పాటు ముఖ్యంగా ఇవాళ మేము గడపకి వెళ్ళినప్పుడు అనేక గడపల్లో మాకు వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే అవుట్ సోర్సింగ్ జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే అంగన్వాడీ ఆయాలు, ఆశా వర్కర్లు ఎవరైతే 25,000 లోపు ఉన్నారో, జీతం తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ నవరత్నాలు అందించడం అంటున్నది చాలా ఒక గొప్ప విశేషం అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి కూడా 10,000 నుంచి 15,000 రూపాయల జీతాలు వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీ కింద వాళ్ళు నమోదై ఉంటారు కాబట్టి పథకాలు రావట్లేదు అనేటువంటి బాధ వాళ్ళందరిలో ఉంది. ఇవాళ అటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ నవరత్నాలు ఆ వర్గం అంతటికీ కూడా వాళ్ళు అందుబాటులోకి వస్తాయనేటువంటిది చాలా సంతోషకరమైన వార్త. ఆ సెక్టర్ ఆఫ్ పబ్లిక్ కూడా చాలా ఆనందంగా ఉంటారని చెప్పి మేమైతే భావిస్తున్నాం. అదేవిధంగా మరోవైపు కూడా టీడీపీ సంక్షేమ పథకాలంటూ సూపర్ 6 అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తోంది కదా, మరి దీన్ని ప్రజలు ఎలా చూస్తారంటారు? సూపర్ 6 అన్నా, సూపర్ 60 అన్నా, కేజీ బంగారం అన్నా, బెంజ్ కార్ అన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ రకంగా అయితే హామీలు ఇచ్చి పూర్తిగా ప్రజలందరినీ కూడా మోసం చేశారు 2014 నుంచి 2019 ఎన్నికల్లో ప్రజలు ప్రతిదీ కూడా గమనించారు. ఇవాళ మేము అదే చెప్తున్నాం. 2019లో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని ఇవాళ 2024 ఎన్నికల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని మీరు వెళ్ళగలరా? ఆ ధైర్యం ఎప్పుడు కూడా లేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధ్యం అవుతుందో, ఏదైతే మనం చేయగలమో
చేయగలిగింది మాత్రమే చెప్పాలి, ఏవో మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయకూడదనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీతోనే బీసీలకు న్యాయం జరిగింది, వాళ్ళని ఆదుకున్నది టీడీపీనే అంటూ పదే పదే చెప్తుంది. అంటే బీసీలకు న్యాయం ఏ పార్టీలో జరిగింది, వైసీపీలోనా టీడీపీలోనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏలూరు సభలో చెప్పారో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పారో అదే నినాదంతో ఇవాళ ప్రభుత్వం కూడా నడుస్తుంది అంటున్నది కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇంకా రాజకీయ పరంగా వచ్చినా సరే ఇవాళ ఎమ్మెల్యేస్ మనం తీసుకోండి, లేదంటే మంత్రులు తీసుకోండి, ఉప ముఖ్యమంత్రులు తీసుకోండి, ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వాళ్ళు పెద్దపేట కల్పించారంటున్నది కూడా మనం చూడాలి. ఒక బీసీ ఇదే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఒక బీసీ శాసనసభ్యుని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి బూడి ముత్యాలనాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లినటువంటి నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం తీసుకుంటే మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ఇవాళ మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో బీసీలకి ఎక్కువ శాతం అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేసేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీలు కేవలం ఓట్ బ్యాంక్ గా వాడుకొని ఏ రకంగా వదిలేశారు. ఈ రోజు సీట్స్ పంపిణీ విషయంలో కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు మోసం చేశారంటే ప్రజలందరూ కూడా గమనించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన మీరు ఈ నియోజకవర్గంలో క్యాడర్ ని కలుపుకొని పోవడంలో సక్సెస్ అయ్యారా? ఖచ్చితంగా అయ్యాం కాబట్టి వాళ్ళు రెండోసారి మళ్ళీ అవకాశం దక్కింది. చిన్న చిన్న మనస్పర్ధలున్నా వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలవడం, వాళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఒక కుటుంబ సభ్యులాగా ఇవాళ మొత్తం క్యాడర్ 2019లో పనిచేసిన క్యాడర్ అంతా కూడా ఈ రోజు మళ్ళీ కలిసి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పెందుర్తి నియోజకవర్గం నుంచి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. ఇప్పుడున్న జనసేన అభ్యర్థి మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పంచకల్ల రమేష్ ని అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు, మళ్ళీ అతన్నే పిలిచి టికెట్ ఇచ్చారు. అంటే అతనికి ఎలాంటి పోటీ ఇస్తున్నారు? వాళ్ళు ఒక్కటి మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారనే అనకూడదు, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయనతో పనిచేసినటువంటి నాయకత్వం ప్రజారాజ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది, ఎక్కువ శాతం మంది అవకాశవాద రాజకీయాలు అనేటువంటి అవకాశవాద రాజకీయ నాయకులను నేనైతే తెలియజేస్తున్నాను. ఎక్కువ శాతం మంది, ఇదో కొంతమంది తప్ప. ఈరోజు మనం చూసుకుంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో యలమంచిలి వెళ్ళి ఇదే పంచకర్ల రమేష్ బాబు గారిని నీకన్నా అవినీతిపరుడు ఎవరు కూడా ఉండరు, రోజుకి 6 లక్షల రూపాయలు గ్రావెల్ తవ్వకాలు చేసుకుంటూ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ అంతా కూడా కబ్జా చేస్తున్నటువంటి అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి పంచకర్ల రమేష్ బాబు. ఇటువంటి వాడికి కానీ ఓటేస్తే మళ్ళీ క్షమించడానికి తప్పు అవుతుందని మాట్లాడినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మళ్ళీ తీసుకొచ్చి ఆయన ముందును కూర్చోబెట్టి వీరుడు ధీరుడని చెప్తున్నట్టు. మీకు అవకాశం ఉంటే ఒకలాగా, అవకాశం లేకపోతే ఒకలాగా చేసేటువంటి పరిస్థితులు మాకు కాదు. ఏ రోజు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో మీకు తెలియదు, ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో ఈయన తెలియదు. కానీ మేము అలా కాదు, మేము సచ్చినా బ్రతికినా గెలిచినా ఓడినా మా రాజకీయ జీవితం అటువంటిది, మా ప్రజాసేవ అటువంటిది, ఈ పెందుర్తి నియోజక ప్రజలకి అంకితం అటువంటిది మేము తెలియజేస్తాం. విశాఖ రాజధాని అంశం ఈసారి వైసీపీ గెలుపులో కీలకం కానుందా? ఖచ్చితంగా ఇవాళ విశాఖపట్నం అనేటువంటి మనం అనేదానికన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు, విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది అంటే, విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది అంటే దానివల్ల ముఖ్యంగా బాగుపడేటువంటిది ఈ ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకా ప్రజలు. మరింతగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇవాళ అనేక పరిశ్రమలు వస్తాయి, ఇంకా ఇండస్ట్రీ పరంగా టూరిజం పరంగా అన్ని పరాలుగా కూడా ఇవాళ విశాఖ అభివృద్ధి చెందితే పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా కొన్ని లక్షలాది మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ నా ప్రమాణ స్వీకారం అటువంటిది విశాఖపట్నం నుంచే చేస్తామని చెప్పడం జరిగింది. చాలా ఆనందం. మరి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గం కూడా ఎక్కువ శాతం మరి విశాఖపట్నంలో ఉంది కాబట్టి, విశాఖపట్నం జిల్లాలో ఉంది కాబట్టి ఆయన ఆశీస్సులతో మరింతగా మనం ఈ ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటారు. ఫైనల్ గా పెందుర్తి నియోజకవర్గ ప్రజలు అదీప్ రాజుకు ఎందుకు ఓటేయాలి? వాళ్ళ అదీప్ రాజు అనేటువంటి వ్యక్తి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నేను ఇదే పెందుర్తి మండలంలో రాంపురం గ్రామంలో ఉండేటువంటి వ్యక్తిని. ప్రజలకు కష్టమైనా, ఇబ్బంది అయినా, ఆనందమైనా, సంతోషమైనా ఏది పంచుకోవాలన్నా ఉదయం 6 గంటలకి రాంపురం వస్తే అదీప్ రాజు అనేటువంటి వ్యక్తి కిందన కుర్చీలో కూర్చొని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. నా రాజకీయ జీవితం అంటూ నేను ఎంతకాలం ఉన్నా, నా 30 సంవత్సరాలు మరో 30 సంవత్సరాలు నేను రాజకీయం చేస్తే ఆ 30 సంవత్సరాల రాజకీయ జీవితం కూడా ఇదే పెందుర్తి నియోజకవర్గంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిస్తానని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ ప్రజలకే నా రాజకీయ జీవితం అంకితం అనేటువంటిది కూడా నేను వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఉచితంగా ఆక్సిజన్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి, క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి, కొన్ని వేల మందికి ప్రోటీన్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేసి ప్రతి ఇంటింటికి పంపించినటువంటి సందర్భం కూడా మీరు అందరూ కూడా చూడాలి. నా ఇంటికి ఎవరైనా కష్టం అని చెప్పొస్తే కనీసం వాళ్ళకి ఏ రోజు కూడా
ఖాళీ చేతులతో పంపించినట్టు సందర్భం కూడా లేదు. మీకు ఏ కష్టమైనా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని. మరి మీరు ఆలోచన చేయండి, ఇవాళ నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే పంచకర్ల రమేష్ బాబు గారు ఉన్నారో, ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన అడ్రస్ ఏంటి, ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడు, ఏ రోజు ఏ నియోజకవర్గంలో ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితులు. కానీ నేను పూర్తి స్థాయిలో ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి ఏ శాసనసభ్యుడు కూడా చేయలేనటువంటి అభివృద్ధిని ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నా. నేను ఈ 5 సంవత్సరాల్లో చేశాను. 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినప్పటికీ కూడా 3 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. అవి కళ్ళకు కట్టినట్టుగా కూడా కనబడుతున్నాయి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో అవి కూడా పూర్తి చేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని, మీలో ఒకరిని, మీ కుటుంబ సభ్యుల, మీ కొడుకులా, మీ అన్నలా, మీ తమ్ముళ్ళ, మీ మనోడ్లా భావించి ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అదీప్ రాజ్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పెందుర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్ తో స్పెషల్ లీడ్.